नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। कौशल्याने उज्ज्वल भविष्य घडते असे म्हणणारे जिल्हाधिकारी। आधुनिक कौशल्य विकास जागृती परिषदेला हजर राहणारे राजश्री शहा। तणावपूर्ण बनलेला भाजप नेत्यांचा जेवणाचा कार्यक्रम, परवानगीशिवाय कार्यक्रम केल्याने पोलिसांनी रोखले। रामकृष्ण सेवा समितीतर्फे उन्हाळी प्रशिक्षण शिबिर, विद्यार्थ्यांनी याचा सदुपयोग करावा असे म्हणणारे नगर अध्यक्ष। सुरूच असलेले आरटीसी कर्मचाऱ्यांचे आंदोलन, शंकर गौड यांना श्रद्धांजली म्हणून जेएसी तर्फे शांती रॅली। आजच्या सविस्तर बातम्या। युवकांनी कौशल्य वाढवून आधुनिक जगातील संधीचा सदुपयोग करावा असे जिल्हाधिकारी राजश्री शहा यांनी सांगितले। शुक्रवारी स्थानिक रिम्स यामध्ये प्रजापालना प्रगती प्रणालिका 99 दिवसांच्या कार्यक्रमाचा भाग म्हणून आयोजित आधुनिक कौशल्य विकास जागृती परिषदेला ते हजर राहिले। सध्याचा काळ पूर्णपणे तंत्रज्ञिक असून या संगणक युगामध्ये प्रतिभेसोबत कौशल्याही सर्वाधिक महत्त्व आहे असे म्हणाले। जिल्ह्यातील युवकांनी आपली क्षमता मर्यादित न ठेवता जगभरामध्ये उपलब्ध असलेल्या संधीचा लाभ घ्यावा असे आवाहन त्यांनी केले। स्पष्ट ध्येय ठरवून ते साध्य करण्यासाठी शिस्तबद्ध व नियोजनबद्ध प्रयत्न करावे असे आवाहन केले। ATC principals కూడా ఉన్నారు, వారు కూడా ఒక సెషన్ తీసుకుంటారు। అపార్ట్ ఫ్రమ్ సచ్ ఎ వే దట్ యు గెట్ జాబ్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా ప్రిపరేషన్స్ చేసుకొని ఎక్కడ నుంచి ఎటువంటి స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది। కాబట్టి దయచేసి అవి అన్ని కూడా మీరు उन्हाळ्यात विद्यार्थ्यांनी वेळ वाया घालवू नये। उन्हाळी प्रशिक्षण शिबिरे खूप महत्त्वयुक्त ठरतात असे नगराध्यक्ष भंडारी अनुषा म्हणाल्या। शुक्रवारी रामकृष्ण सेवा समितीच्या वतीने आदिलाबाद शहरामध्ये आयोजित बाल संस्कार उन्हाळी प्रशिक्षण शिबिराला त्या हजर राहून शिबिरेचे उद्घाटन केले। ड्रॉइंग, पेंटिंग सोबत योगा सारख्या गोष्टींचे प्रशिक्षण देणे आनंददायी आहे। यामुळे विद्यार्थ्यांमध्ये मानसिक स्थैर्य वाढते असे ते म्हणाले। आयोजकांचे कौतुकही केले। యోగా, దాని తర్వాత పిల్లలకు అల్పాహారం, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్తో పాటు మానేవండి మోరల్ స్టోరీస్ ఇటువంటి పిల్లలకి నేర్పిస్తుంటాం ఈ శిక్షణ శిబిరం ద్వారా। మీరు తెలిసేనా ఎవరు వీరు? చూసింటే ఎప్పుడైనా చూడలేదా? టీవీలో న్యూస్లో ఎక్కడ చూడలేదా? మన ఆదిలాబాద్ అట్లాగే మన ఆదిలాబాద్ టౌన్ మొత్తానికి అధ్యక్షురాలు పెద్ద అన్నట్టు, అర్థమైందా? ప్రసంగించవలసింది కోరుతున్నాను। ఏదైతే భగవంతుని శ్లోకాలు చదవడానికి కోసం కానీ పాపం టైమే ఉండదు। టోటల్ వాళ్ళకి స్ట్రెస్, అలాగే బ్యాక్ పెయిన్ ఈ వేసవి సమయంలో వాళ్ళకి దొరికిన టైంని చాలా మానసికంగా శారీరకంగా ఉపయోగపడమే కాకుండా మీ జీవితానికి కూడా కానీ ఏదైతే రామాయణం, మహాభారతం ప్రతి ఒక్కటి, అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు మొదటి రోజే ఇంతమంది పిల్లలు రావడం, ఏదైతే మన సంస్కృతి కానీ అలాగే వేసవి సెలవులు వచ్చేసరికి పిల్లలు చాలామంది పాపం టీవీకి ఫోన్లకు అడిక్ట్ అవుతారన్న ఒక చెడు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనే ఒక ఆలోచనతోని ఈ శిబిరంలో ఏదైతే ఏర్పాటు చేశారో యోగా కానీ అలాగే మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి మన హైందవ ధర్మమైనటువంటి భగవద్గీత కానీ రామాయణం కానీ అలాగే డ్రాయింగ్ కానీ రైటింగ్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి మనకు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటివే ఉన్నాయి। యోగాకు వచ్చేసరికి శారీరకంగాను అలాగే మానసికంగాను కూడా మనల్ని దృఢంగా ఉంచుతుంది। యోగా అనేది మన ఆరోగ్యం మెరుగుపడడానికి కోసం। మీరు అందరు చాలా మటుకు చిన్న పిల్లలే ఉన్నారు, ఇప్పటి నుండే మీరు మీ జీవితంలో యోగాని కూడా ఒక భాగంగా చేసుకుంటే మీ జీవితంలో కానీ మీ ఆరోగ్యపరంగా కానీ పైకి రావడానికి దోహదపడుతుందని గొప్ప ఆలోచనతోని
మన పెద్దలు నిర్వహించడం జరిగింది. అలాగే రైటింగ్ అంటే చాలా మంది పాపం చదువులు వాస్తున్నా కూడా రైటింగ్ దగ్గర మార్క్స్ వెళ్తాయి. దీనివల్ల మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఏదైతే మీరు రైటింగ్ చాలా బాగా రాస్తారో మీకు సబ్జెక్ట్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పిల్లల యొక్క టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న ఈ 45 డేస్ కానీ 1 మంత్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు దేనికి అడిక్ట్ కాకుండా టీవీకి కానీ ఫోన్కు కానీ అడిక్ట్ కాకుండా వాళ్ళు మంచి తోవలో నడవాలి, మంచి నడవడికలో ఉండాలి. చిన్నప్పుడే మనం వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఒక గొప్ప దృఢ संकल्पంతో వీళ్ళు निर्वहिంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. आरटीसी संप शुक्रवारी 3ऱ्या दिवशी पोहोचला. या निमित्त आदिलाबादमध्ये जेएसीच्या वतीने तोंडाला काळ्या रिबीन बांधून शांती रॅली काढली. आत्महत्या केलेले शंकर गौंडच्या कुटुंबाला सरकारने मदत करावी अशी मागणी त्यांनी केली. सरकारने तातडीने चर्चा करून 32 मागण्या सोडवाव्या व संघटना पुनर्स्थापित करावी अशी विनंतीही केली. कामगारांनी धीर न सोडता आत्महत्या करू नये हे जेएसी नेत्यांनी आवाहन केले. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సమ్మెను 3వ రోజు కొనసాగిస్తున్నాము. సమ్మెలో భాగంగా గౌరవ శంకర్ గౌడ్ గారు వారి యొక్క మన యొక్క ఆర్టీసీ డిమాండ్ పైన హక్కుల కోసము ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారికి శాంతి కలగాలని మేము పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. మౌన ప్రదర్శనతో వారి యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే వారికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వారి యొక్క ఆత్మ ఘోషించే విధంగా వారు కార్మికుల కోసము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర లెవెల్లో వారు ఆత్మ బలిదానం చేసుకొని మా యొక్క హక్కులకు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు వారికి శంకర్రావు గారికి జోహార్ జోహార్. మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా మేము చేస్తున్న 3 రోజుల పోరాటంలో మా యొక్క డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి ఒకటి, తర్వాత యూనియన్లను పునరుద్ధరించాలి. అలాగే మాకు రావాల్సిన 2017 ఏరియర్స్ మరియు 21 పిఆర్సీ 25 పిఆర్సీ వెంటనే తక్షణమే చెల్లించాలి. అలాగే మా యొక్క 32 డిమాండ్లలో 29 డిమాండ్లు తక్షణమే పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మా యొక్క 32 డిమాండ్లలో ప్రధానంగా మాకు 3 డిమాండ్లు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా, పెద్ద సమస్య. యూనియన్లు పునరుద్ధరించాలా. మా యొక్క 32 డిమాండ్లు ఏవైతున్నాయో క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో చెల్లించాలి. అయితేనే తక్షణమే మేము జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సమ్మెను విరమిస్తాము. अन्नदान हे मोठे पुण्यदान आहे असे DLSA सचिव राज्यलक्ष्मी म्हणाल्या. भगवान सत्यसाई आराधना दिनानिमित्त शुक्रवारी रिम्स परिसरातील सत्यसाई नित्य अन्नदान या केंद्राला त्या रिम्स संचालक डॉक्टर जयसिंग राठोड यांच्यासह भेट दिली. रुग्णालयात येणाऱ्या रुग्णालयाच्या नातेवाईकांनी मोफत अन्न देऊन हे भूक भागवणे ही मोठी गोष्ट आहे. यासाठी संस्थेचे कौतुकही केले.
మనము రోటీ మన లైఫే మనం చూసుకుంటున్నాము అన్నట్టుగా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. న్యాయం చేస్తాము, చేయగలిగింది న్యాయం ఒక్కటే. సో దేవుడు గ్రీన్ పెన్ ఇచ్చినాడు కాబట్టి ముట్టుకున్న ఫైల్కి న్యాయం చేయడం మాత్రమే నేను చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా. కానీ ఇట్లాంటివి చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ సంస్థ వాళ్ళని, ఈ ట్రస్ట్ వాళ్ళని. నేను కూడా ఫ్యూచర్లో డొనేట్ చేస్తాను, అట్లా దేవుడి ఆశీస్సులు పొందుతాను నేను కూడా. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ చాలా పుణ్యము. ఇట్లాంటి వాటిల్లో పాలు పంచుకోవడానికి కూడా అవకాశం దేవుడు ఇవ్వడం అనేది చాలా गप्प विषयము. మళ్ళీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. आरटीसी कर्मचाऱ्यांच्या संपाला पाठिंबा देण्यासाठी आदिलाबाद आरटीसी डेपोसमोर भाजपने केलेले आंदोलन तणावपूर्ण बनले. कामगारांना पाठिंबा देण्याची भाजप नेत्यांनी डेपोसमोर या स्वयंपाक करण्याचा प्रयत्न केला. ते असता पोलिसांनी रोखले. यावेळी दोन्ही गटांमध्ये धक्काबुक्कीही झाली. परवानगीशिवाय आंदोलन करू नये पोलिसांनी स्पष्ट केले. आंदोलन करणाऱ्या भाजप नेत्यांना अटक करून पोलीस ठाण्यामध्ये हलवले. आदिलाबाद शहरातील मारवाडी धर्मशाळेतील श्री बालाजी वेंकटेश्वर स्वामी मंदिरामध्ये कल्याणम ब्रह्मोत्सव सुरू झाले. या महिन्याच्या 23 तारखेला सुरू झालेले उत्सव 27 तारखेपर्यंत चालणार आहे. 26 रोजी रविवारी सकाळी 10 वाजता या कल्याणम सायंकाळी शोभायात्रा, 27 रोजी या समारोपाच्या दिवशी पूर्णाहुतीनंतर भक्तांना महाअन्नदान प्रसाद वाटप होईल असे सांगण्यात आले. भक्तांनी मोठ्या संख्येने ब्रह्मोत्सवामध्ये सहभागी होऊन स्वामींच्या कृपेला पात्र व्हावे असे मंदिर समितीने आवाहन केले. इधर देख गोविंदा।
मागण्या सरकारने तातडीने सोडवाव्या अशी मागणी निर्मल जिल्ह्यातील भैंसा RTC डेपो JSCने केली। भैंसा डेपो समोर आंबेडकर पुतळ्यापर्यंत RTC JSC नेत्यांनी मौन रॅली काढली। नंतर आंबेडकर पुतळ्याजवळ तोंडाला काळ्या बॅल लावून अनोख्या पद्धतीने निषेध केला। डेपो समोर संप करणाऱ्या RTC कामगारांना भाजप शहर अध्यक्ष रामू यांच्या नेतृत्वाखाली भाजप नेते व नगरसेवकांनी पाठिंबा जाहीर केला। सरकारने दिलेली आश्वासने पूर्ण करावी अशी मागणी JSC नेत्यांनी केली। तसेच मृत चालक शंकर गौडच्या या कुटुंबाला 1 कोटी रुपये नुकसान भरपाई व नोकरी द्यावी अशीही मागणी केली। डिपो निर्मल जिल्हा मुख्यालयातील बस डेपो समोर RTC कामगारांनी केलेले आंदोलन आज 3ऱ्या दिवशी पोहोचले। आंदोलनाचा भाग म्हणून तोंडाला काळ्या पट्ट्या बांधून या शहरातील रस्त्यावरून रॅली काढली। आपल्या न्याय मागण्या सरकारने तातडीने सोडवाव्या अशी मागणी त्यांनी केली। नंतर बस स्थानकाजवळील आंबेडकर पुतळ्याला निवेदन देऊन निषेधही केला। यापूर्वी वरंगल जिल्ह्यातील नरसपेठ चालक शंकर गौड आत्महत्येवर शोकही व्यक्त केला। शंकर गौडच्या आत्महत्येला शांती मिळावी म्हणून 2 मिनिटे मौनही पाळले। दोन दिवसापूर्वी निर्मल जिल्ह्यातील ब्रह्मपुरी सरकारी प्राथमिक शाळेमध्ये शिक्षणावर प्रेम असल्याने तान्हुल यांना घेऊन शाळेत येणाऱ्या बहिणीविषयीचे वृत्त ही मीडियामध्ये प्रसारित झाले होते। या वृत्ताला प्रतिसाद देत खैराताबाद आमदार दानम नागेंद्र यांनी त्या 4ही मुलींसाठी प्रत्येकी 25,000 रुपये एकूण 1 लाख रुपये बँक खात्यामध्ये फिक्स डिपॉझिट केले। यावेळी त्यांच्या या टीम निर्मल जिल्ह्यातील येऊन विद्यार्थ्यांच्या कुटुंबाला जीवनावश्यक वस्तू, कपडे आणि दिली। विद्यार्थ्यांची दयनीय ही स्थिती पाहून मीडियातून पाहून आमदार दानम नागेंद्र आर्थिक मदतीसाठी पुढे येणे आनंददायी आहे, असे मंडळ शिक्षणाधिकारी सिद्ध पद्मा म्हणाल्या। निर्मल शहरामध्ये येऊन त्यांच्या कुटुंबाला आधार देणे हे खूप आनंददायी आहे, असे त्या म्हणाल्या।
వచ్చిందా నా ఇది చూడండి బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో నలుగురు విద్యార్థినులు అతి పేదరికంతో పాఠశాలకి వస్తున్నారు. ఈ యొక్క పాఠశాలలో చాలామంది పేద విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఈ నలుగురు విద్యార్థులది చాలా దయనీయమైన స్థితి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కడు పేదరికంతో తన పనులను చేసుకుంటూ విద్యార్థులను ఈ పాఠశాలకి పంపిస్తే ఇక్కడున్న ఉపాధ్యాయ బృందం కూడా చాలా చొరవ చూపుతూ విద్యార్థుల యొక్క పరిస్థితిని మీడియాకి తెలియజేయడం, మీడియా ద్వారా శ్రీ దానం నాగేందర్ గారి యొక్క సన్నిహితులు టీం మెంబర్స్ అందరూ కూడా సార్ స్పందించి విద్యార్థుల కోసం ₹1,00,000 కూడా నగదు డిపాజిట్ చేయడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి కావలసినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాలకి సంబంధించిన సరుకులు, పిల్లలకి చెప్పులతో సహా ఇంత పర్సనల్ ఒక కేర్ అటెన్షన్ తీసుకొని అంత దూరం నుంచి ప్రభుత్వ బడిలో పిల్లల పరిస్థితి ఇది అని గ్రహించి ఒక పెద్ద మనసుతోని సార్ వాళ్ళ టీం మెంబర్స్ని ఇక్కడికి పంపించడం, చాలా దూరమైనప్పటికీ వచ్చి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని వీళ్ళు ఇలా సహాయం చేసినందుకు వీరందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు ముందుకు రావాలి. అలాగే సొసైటీలో ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, పేరెంట్స్ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా బలోపేతం అవుతాయనడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇలాగే మీరు ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేందర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్లో పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్తో మాట్లాడి నిన్న ఒక విషయము టీవీలలో రావడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్పందించి అక్కడ పిల్లలకు స్కూల్ తల్లిదండ్రులకు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వాళ్ళని చదవడానికి కూడా ఇబ్బంది ఉందని సార్లు తెలపడంతో వార్త చూసి రిపోర్టర్స్కి ఫోన్ చేసి కనుక్కోవడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అని తెలియజేశారు. దాంతో వెంటనే ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆ ఇద్దరు పిల్లలకి ఒక 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 55,000 డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా పిల్లలకు వేసుకోవడానికి బట్టలు, చెప్పులు, ఇంకా వాళ్ళకు కావాల్సిన రేషన్ కూడా పంపించడం, వంట సామాన్ కూడా పంపించడం జరిగింది. अक्षय तृतीया लग्नाच्या हंगामाच्या पार्श्वभूमीवर आसिफात मंडळातील पादीबंड ग्रामपंचायत क्षेत्रामध्ये जिल्हा बाल संरक्षण विभाग समुपदेश मेरगू चंद्रशेखर यांच्या नेतृत्वाखाली या ग्रामस्तरीय बाल संरक्षण समिती बळकट केली. 2006 बाल विवाह कायद्यानुसार मुलीला 18 वर्षे व मुलाला 21 वर्ष पूर्ण झाल्यानंतर विवाह करावा असे समितीमध्ये सांगितले. बालविवाह केल्यास 2006 बालविवाह कायद्यानुसार दोन्ही बाजूचे पालक या शिक्षेस पात्र ठरतील. बालविवाह केल्यास 2 लाख दंड व 1 वर्ष तुरुंगवास होऊ शकतो असे सांगण्यात आले. बालविवाह व बाल कामगाराबाबत पूर्ण माहिती दिली. పుట్టిన చిన్న బాబు శిశువు అంటాం. అంటే దీని లెక్కల 0 నుంచి 18 సంవత్సరాల వరకు కూడా మనం పిల్లలే అంటాం. 0 అంటే ఏంటి సార్ అంటే వాళ్ళ పిల్ల అయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ 2 నెలలుగా అని చెప్తారు కదా, అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే పిల్లల రక్షణ కూడా మనకు అక్కడి నుంచి అవసరం. అంటే పిల్లల రక్షణ ఇప్పుడు బాలిక, తర్వాత మీరు కిషోర బాలిక, వయోధికులు అంటే 0 నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే సమస్యలన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో నిరోధించడానికి ఈ కమిటీలో సర్పంచ్ గారు ఉంటారు, చైర్మన్గా, తర్వాత సభ్యులుగా సెక్రటరీ గారు ఉంటారు, ఫైనల్గా అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, ఆశా ఏఎన్ఎంస్ ఉంటారు, జీపీఓ ఉంటారు, తర్వాత పిల్లలు స్కూల్ ఉపాధ్యాయులు ఉంటారు, ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు, తర్వాత పిల్లలతో సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీలో ఉన్నప్పుడు మరి కమిటీ పని ఏ విధంగా చేస్తుంది? ప్రతి నెలకు ఒకసారి గ్రామ సభ మనం పెట్టుకుంటాం. ఈ గ్రామ సభలో కనీసం 10 నిమిషాలైనా గ్రామంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? कोमरंभी आसिफाबाद जिल्ह्यात आरटीसी कर्मचाऱ्यांचा संप हा 3ऱ्या दिवशी पोहोचला. आपल्या न्याय मागण्यांसाठी आरटीसी कर्मचाऱ्यांनी रस्त्यावर उतरून निषेध करत असताना सरकार दुर्लक्ष करत असल्याबद्दल तीव्र संताप त्यांनी व्यक्त केला.
समस्या सोडवण्यासाठी लढणाऱ्या सहकारी कामगारांना वेदना सरकार ओळखत नाही असे कामगार संघटनेच्या नेत्यांनी सांगितले। नरसपेठमध्ये शंकर गौड नावाच्या कामगाराने पेट्रोल ओतून आत्महत्या केल्याने आम्ही खूप व्यथित झालो असे अश्रूंनी त्यांनी सांगितले। एकीकडे कामगार जीव गमवत असताना सरकार ठाम भूमिका सोडत नसल्याने खेदजनक आहे। आता तरी सरकारने प्रतिसाद देऊन आमच्या मागण्या पूर्ण करून न्याय द्यावा अशी विनंती त्यांनी केली। ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈరోజు రెండో రోజు మరి సమ్మె కొనసాగుతుంది। ఈ సమ్మెలో భాగంగా మరి సమ్మెకు మద్దతు తెలియజేస్తూ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది। ఏదైతే ఇంకా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూనే నిన్న ఏదైతే జరిగినటువంటి ఆత్మార్పణం జరిగినటువంటి సంఘటనలు మరోసారి పునరుద్ధరణ కాకుండా వెంటనే ఈ యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ప్రధాన వీధుల గుండా మరి ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది। ఈ యొక్క ర్యాలీకి కూడా పోలీస్ శాఖ వారు కూడా సహకరించాలని చెప్పేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి తమ వంతు కూడా మరి प्रोत्साहन ఇవ్వాలని చెప్పేసి కూడా జేఏసీగా డిమాండ్ కోరుతున్నాం। राज्य सरकार दरवर्षी वासवी मातेच्या या जयंती अधिकृतपणे साजरी करणार असल्याचे आदेश काढल्याबद्दल आनंद व्यक्त करत निर्मल जिल्हा मुख्यालयामध्ये आर्यवैश्यांनी जल्लोष केला। स्थानिक वासवी माता मंदिरामध्ये नगर आर्यवैश्य संघाचे शहर अध्यक्ष आमेड श्रीधर यांच्या नेतृत्वाखाली सीएम रेवंत रेड्डी व तेलंगणा आर्यवैश्य कॉर्पोरेशन अध्यक्षा सुजाता गुप्ता यांच्या या प्रतिमांना दुधाचा अभिषेक केला। वासवी माता की जय। जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी। इटोडू वासवी माता की రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మా అమ్మవారి వాసవి మాత అమ్మవారి జన్మదినోత్సవాన్ని అధికారిక పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది। దానిలో భాగంగా శ్రీ కల్వ సుజాత గారు మా తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారి కృషి ఎంతో ఉంది దీనిలో। ఆ కల్వ సుజాత గారి చొరవతోని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పారాయణము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు రావడం జరిగింది। ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది। అంటే మాట ఇచ్చిండే కాబట్టి ఈరోజు జయంతి రోజు మా అందరికీ కూడా ఆ మాట నిలబెట్టుకొని జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి మా ఆర్యవైశ్యులందరికీ ఎంతో ఆనందం ఉంది। ఈ జీవో వల్ల మాకు ఒక మంచి గుర్తింపు వచ్చి మేము అనుకున్న అన్ని కోరికలు కూడా తీరే విధంగా మా అందరికీ కూడా అండదండలుగా పార్టీ పరంగా అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనము ఈ జీవోని సాధించుకొని మనందరం కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कौशल्याने उज्ज्वल भविष्य घडते असे म्हणणारे जिल्हाधिकारी। आधुनिक कौशल्य विकास जागृती परिषदेला हजर राहणारे राजश्री शहा। तणावपूर्ण बनलेला भाजप,
नेत्यांचा जेवणाचा कार्यक्रम, परवानगीशिवाय कार्यक्रम केल्याने पोलिसांनी रोखले. रामकृष्ण सेवा समितीतर्फे उन्हाळी प्रशिक्षण शिबिर, विद्यार्थ्यांनी याचा सदुपयोग करावा असे म्हणणारे नगर अध्यक्ष. सुरूच असलेले आरटीसी कर्मचाऱ्यांचे आंदोलन, शंकर गौड यांना श्रद्धांजली म्हणून जेएसी तर्फे शांती रॅली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.